హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కార్తీక మాసం ఎలా గడుస్తుంది, పూజలు ఎలా చేసుకుంటున్నారు అనేది నాతో చెప్పండి. ఇంకా ఈరోజైతే మీరు నా ట్యూస్డే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. అదేంటి జ్యోతి వెరైటీగా అనుకుంటున్నారా? అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ఉండాలి. ఈరోజు ఆఫ్టర్నూన్ చాలా ప్రొడక్టివ్గా ఉంది కాబట్టి అదంతా రికార్డ్ చేసి మీతో షేర్ చేయాలనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ అని చెప్పాను కదా. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్తో ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. మా వారు ఇంట్లోనే ఉంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంకా మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళింది అనుకోండి. తనకి మార్నింగ్ లంచ్ బాక్స్లో ఏమేమి ఇచ్చాను ఏంటి అనేది ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా ఈజీగా కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ టచ్ చేస్తే చూసేయచ్చు. అండ్ ఇక్కడ లంచ్కి ఏం చేస్తున్నానంటే, ఈరోజు నిన్న కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నాం, మరి చాలా సింపుల్గా తినేసాం కాబట్టి ఈరోజు నాకెందుకో కొంచెం స్పైసీగా కొంచెం యమ్మీగా తినాలనిపించింది. సరే ఎలానో మొన్న చిన్ని వంకాయలు దొరికితే తీసుకొచ్చాను, వంకాయ ఉల్లికారం చేసుకుందామని ఆ రెసిపీయే చేసేస్తున్నాను. రెసిపీ చాలా ఈజీ. అసలు మీ దగ్గర మార్నింగ్ టైం లేకపోయినా కూడా లంచ్ బాక్స్కి కూడా ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక్క విజిల్ ఇస్తే చాలు, రెడీ అయిపోద్ది. ముందుగా ఒక మిక్సీ జార్లో మీరు 2 ఉల్లిపాయలు, 1 టమాటో తీసుకున్నాను నేనైతే. అందులోనే జింజర్, గార్లిక్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, మీరు వేసుకోవాల్సిన డ్రై స్పైసెస్ కూడా ఇందులో వేసేసుకోవడమే. అన్నీ కలిపి ఇలా మంచిగా పేస్ట్ చేసేసుకొని ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని తర్వాత ఆ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని, చిన్న వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, త్వరగా కుక్ అయిపోతాయి కూడా. వంకాయలని స్లిట్ చేసేసి పుచ్చులు ఉన్నాయా లేదా అని చూసుకొని మంచివన్నీ వేసేసుకొని, వంకాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా వాటర్ పోసేసి లిడ్ పెట్టేసి ఇలా మగ్గించుకోవడమే. వంకాయలన్నీ చక్కగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు దానిలో కొంచెం గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి, ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుంటే యమ్మీ వంకాయ ఉల్లికారం రెడీ అయిపోద్ది. అసలు టేస్ట్ మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. ఇంత ఈజీగా ఒక రెసిపీ ఇంత యమ్మీగా ఉంటే ట్రై చేయకపోతే ఎలా? మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటే నువ్వు చెప్పేది ఏంటిలే, మేము ఎప్పటి నుంచో ఇలానే చేసుకుంటున్నాం అని కూడా నాతో కామెంట్ చేయండి. ఏదో ఒకటైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా ఇదైతే మా లంచ్ ప్లేట్. ఇంత మంచి మసాలా కర్రీ చేశాక మరి ఫ్లేవర్డ్ రైస్ లేకపోతే ఎలా, అందుకే సింపుల్గా జీరా రైస్ అయితే చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక ఈ క్లీనింగ్ అసలు ప్లాన్లో లేదు. మామూలుగా మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది, అలా కూర్చొని ఉన్నాం. ఏంటో సడన్గా నాకు ఓవెన్ చాలా మెస్సీగా అనిపిస్తుంది 2-3 రోజుల నుంచి. ఇది క్లీన్ చేయాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ప్లస్ ఆ స్టాండ్ కూడా, మేము అప్లయన్సెస్ అన్నీ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ తీసుకున్నాను కదా, అది కూడా క్లీన్ చేయాలి. అండ్ ఆ స్టాండ్కి ఫ్రంట్ ఇలా ఒక బార్డర్లా వచ్చిందనమాట. అలా రావడం వల్ల అవెన్ డోర్ సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఏం చేసామంటే కార్డ్బోర్డ్ పెట్టాము, బట్ హైట్ సరిపోలేదు, ఇంకా కొంచెం స్ట్రక్ అయినట్టు వస్తుంది డోరు. సరే మా వారిని ఇంకా మంచి కార్డ్బోర్డ్ ఏదన్నా కొంచెం థిక్గా ఉన్నది హైట్గా చూసి పెట్టమన్నా అనమాట. ఇంకా దానికోసం ఆయన చూస్తున్నారు. మా దగ్గర అంత థిక్ కార్డ్బోర్డ్ ఏం లేదు, కానీ ఒకటి పెట్టే చోట 2 పెడితే సరిపోతుంది అన్నట్టు ఆయన అన్ని మెజర్ చేసి కట్ చేసి అదంతా సెట్ చేసేలోపు నేనైతే మంచిగా మన హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్తో అవన్నైతే క్లీన్ చేస్తాను. నేను బేసిక్ ఇంట్లో అప్లయన్సెస్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి ఆ లిక్విడే యూజ్ చేస్తాను. నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. మనం రెగ్యులర్గా టైం టు టైం క్లీన్ చేసుకుంటున్నప్పుడు అలాంటి దానిలో సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అది సర్దడం అయితే అయిపోయింది. మా వాళ్ళు రెడీ అయిపోయారు క్రికెట్కి వెళ్ళడానికి. సరే మా అమ్మాయి వింటర్ వేర్ అయితే బయటికి
పైకి తీయమని మా వారిని అంటే బెడ్ బాక్స్ ఓపెన్ చేశారు ఆయన. ఇది నేనైతే లిఫ్ట్ చేయలేను, తను ఉన్నప్పుడే చేపించుకుంటాను. ఈ హైడ్రాలిక్ బెడ్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది కదా. ఎంత స్టోరేజ్ వస్తుందో కింద ఇప్పుడు మీరు చూసారు కదా, మా బెడ్ కింద ఎన్ని యూస్ చేయని ఐటమ్స్. ఈ వింటర్ బట్టలు అంటారా, ఇవి రెగ్యులర్గా అవసరం ఉండదు కాబట్టి నేను ఆ బాక్స్ కింద, బెడ్ బాక్స్ కింద పెట్టేస్తూ ఉంటాను, అవసరమైనప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు వింటర్ అన్నీ సర్దేసిన తర్వాత సమ్మర్ ఉంటాయి కదా కాటన్వి, మళ్ళీ అవన్నీ అదే ఆర్గనైజర్స్లో సర్దేసి అన్నీ బయట షెల్ఫ్లో సరిపోవు కాబట్టి కొన్ని అలా బెడ్ బాక్స్ కింద అయితే పెట్టేసుకుంటాను. ఇంతకీ ఇప్పుడు ఇంత హడావుడిగా ఎందుకు తీస్తున్నానంటే అనుకోకుండా చలి బాగా పెరిగింది. అంటే కొంచెం అలా మరీ కాటన్ కాకుండా లైట్గా కొంచెం పలచగా ఉండేవైనా ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే మంచిది అనిపిస్తుంది మా పాపకి. ఇంకా స్కూల్లో కూడా ఎలానో వింటర్ యూనిఫామ్ స్టార్ట్ చేశారు మొన్న మండే నుంచి. వాళ్ళు స్టార్ట్ చేశారంటేనే వెదర్లో ఎంతో కొంత చేంజ్ వచ్చినట్టు. ఈ స్టార్టింగ్లో ఎండింగ్లోనే వింటర్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లైట్గా చల్లే కదా అని మనం లైట్ తీసుకుంటూ ఉంటాం. ఈ టైంలోనే కొంచెం హెల్త్ పాడవుతూ ఉంటుంది. కోల్డ్ కాఫ్ వస్తే లేనిపోని తలనొప్పి కదా అని ఇంకా బేసిక్గా తను యూస్ చేయనివన్నీ తీస్తాను. అంటే ప్రాపర్గా వార్డ్రోబ్ అంతా రీసెట్ చేశానని అయితే చెప్పను. అంటే ఇంకా కొన్ని హెవీ జాకెట్స్ అవన్నీ అయితే ఇంకా పెట్టలేదు. బేసిక్గా నేను చెప్పాను కదా, పల్చగా ఉండే ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్, ఫుల్ పైజామాస్ అవన్నీ పెట్టాను అనమాట, కొంచెం వామ్గా ఉండేలాగా. నైట్ టైం కూడా ఫ్యాన్ తీసేస్తే ఉక్కగా, ఫ్యాన్ వేసుకుంటే చలిగా అలా ఉంటుంది వెదరు. అందుకని కొంచెం వామ్ క్లోత్స్ వేసుకుందనుకోండి, తను ఒకవేళ బ్లాంకెట్ కప్పుకోకుండా తీసేసినా కూడా జలుబు చేయకుండా ఉంటుందని. ఇంక ఇక్కడైతే ముందు కాటన్ అయితే బయటికి తీయాలి కదా, వాటిని ఇప్పుడైతే బయటికి తీసేసి పెట్టడానికి నా దగ్గర ఆర్గనైజర్స్ లేవు. ఎందుకంటే కంప్లీట్గా వింటర్ బట్టలు అనేది తీయలేదు కాబట్టి. ఇంకా కింద తన రెగ్యులర్ వేర్ యూస్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడే ప్రస్తుతానికి ఈ సమ్మర్లో బయటికి యూస్ చేసే కాటన్ ఏంటి టాప్స్, మామూలు నార్మల్ ట్రౌజర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ప్రస్తుతానికైతే కింద పెట్టేస్తున్నాను. తర్వాత అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వింటర్ అన్నీ బయటికి తీస్తాను కదా, అప్పుడు ఆర్గనైజర్స్ అన్నీ ఫ్రీ అవుతాయి కదా, ఆ టైంలో ఈ కాటన్ అన్నీ అందులోకి షిఫ్ట్ చేసేస్తాను. అది కూడా మీకు చూపిస్తానులేండి. ఇది ఒక చిన్న స్మాల్ రీసెట్టింగ్ వార్డ్రోబ్ అనమాట ఫర్ వింటర్ మా అమ్మాయి కోసం. ఫ్రాక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మరి ఇంక అసలు ఇప్పుడు వేసుకోలేదు అన్నవి మాత్రం తీసేసాను. కొన్ని అలానే ఉన్నాయి, ఇవి కూడా తీసేయాలి ఎలాగో, ఎందుకంటే హ్యాంగర్స్ అన్నీ జాకెట్స్కి కావాల్సి వస్తుంది. మన దగ్గర అంటే సౌత్ స్టేట్స్లో 1-2 స్వెటర్లు ఉంటే వింటర్ అంతా గడిపేయచ్చు. బట్ ఇక్కడ మాత్రం అలా కాదు. మన మామూలుగా రొటీన్ బట్టలు మన వార్డ్రోబ్లో ఎన్ని మెయింటైన్ చేస్తామో అన్ని వింటర్ క్లోత్స్ మెయింటైన్ చేస్తేనే మనం ఇక్కడ చలికి సర్వైవ్ అవ్వగలుగుతాం. అంటే మనం ఉన్న లొకేషన్ని బట్టి మనం మారిపోతూ ఉండాలి కదా, అలా అనమాట. ఫస్ట్లో అయితే నాకు కొంచెం వెరైటీగా అనిపించేది. ఈవెన్ నాగ్పూర్లో కూడా చలి ఎక్కువే. ఇలా ప్రతిసారి వింటర్లో వార్డ్రోబ్ రీసెట్ చేస్తుంటే అదో రకంగా అనిపించేది. అంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా. నేను చెప్పినట్టే సౌత్ స్టేట్స్లో 1-2 స్వెటర్స్ ఉంటే ఓకే, మన వింటర్ గడిచిపోయినట్టే. బట్ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు నేను మా అందరి వార్డ్రోబ్స్ రీసెట్ చేస్తా కదా, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చూసిన సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది. మన కొత్తగా జాయిన్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ ఇయర్ అయితే చూస్తారు. మంచి మంచి వింటర్ బ్లాగ్స్ వస్తాయి. మా దగ్గర వింటర్ ఎలా ఉంటుంది, వింటర్లో మేమేమేం చేస్తాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, ఓన్లీ చలేనా, ఫాగ్తో పాటు స్మాగ్, పొల్యూషను, పిల్లలకి రకరకాల హాలిడేస్, అసలు మామూలుగా ఉండదు వింటర్ అంతా. ఆ 3 months అసలు అదొక రకమైన ఇదనమాట. అస్సలు ఎండ అనేది ఉండదు. సో మంచి మంచి వింటర్ బ్లాగ్స్ కోసం మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకీ లైక్ చేశారా లేదా? ఇప్పటి వరకు వీడియో చూసారంటే ఎంతో కొంత ఎక్కడో చోట నచ్చే ఉంటుంది కదా. వీడియో ఎక్కడ నచ్చింది అనేది టైం ఫ్రేమ్ మెన్షన్ చేసి కామెంట్ చేయండి. అండ్ నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతకీ మీకు హైప్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యాయా లేదా? ఇన్ కేస్ అయినట్లయితే వీడియోని హైప్ చేయండి. అండ్ ఇవైతే కొత్త టీషర్ట్స్ బ్రాండ్ న్యూ అనమాట. లాస్ట్ టైం ఇయర్ ఎండ్ సేల్లో నేను ఎక్కువ మా అమ్మాయికి షాపింగ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈవెన్ సమ్మర్ మనం వేసుకునే కాటన్ కుర్తీస్ కానీ, మామూలు టీషర్ట్స్,
హాఫ్ స్లీవ్స్ ఇలాంటివన్నీ ఈ టైంలో ఇక్కడ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అవుతూ ఉంటుంది. అంటే జస్ట్ వింటర్ స్టార్ట్ అయ్యే ముందు మనం సమ్మర్ షాపింగ్ చేసుకోవాలన్నమాట. చాలా మంచి రీజనబుల్ రేట్స్కి వస్తాయి. మనమైతే చేసుకోవచ్చు, కానీ పిల్లలు కొంచెం సైజెస్ అటు ఇటు అవుతూ ఉంటాయి కాబట్టి నేను నెక్స్ట్ సైజ్ ప్లాన్ చేసి తీసుకుంటాను మా అమ్మాయి కోసం. అలానే వింటర్ ఎండింగ్లో అంటే అరౌండ్ మార్చ్ టైంలో మళ్ళీ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పెడతారు. అప్పుడు వింటర్ వేర్ అంతా చాలా చీప్గా వచ్చేస్తుంది. ఆ టైంలో కూడా తీసుకుంటూ ఉంటాను నేను స్వెట్ షర్ట్స్ అని అవి ఇవి. అలా తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం మంచి రేట్స్లో వస్తాయి. నెక్స్ట్ సైజ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఓకే ఈ సీజన్ అంతా మళ్ళీ మేము మార్చిలో షాప్ చేశానంటే అవి ఎలాగో మడిచి లోపల పెట్టేయడమే. ఎందుకంటే సమ్మర్లో ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ అంత సీన్ ఉండదు. వింటర్ ఎంత పీక్లో ఉంటుందో సమ్మర్ కూడా అలానే ఉంటుంది. దగ్గర దగ్గర 47, 48 వరకు వెళ్ళిపోతాం. వింటర్ కూడా ఇప్పుడు చలి బాగా పెరిగింది అన్నాను కదా. ఈరోజు అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు మార్నింగ్ అయితే అరౌండ్ 14 degreesకి రీచ్ అయిపోయాం మేము. బాగా చలి తెలుస్తుంది, మామూలుగా కాదు. ఇంతకీ మన సైడ్ వర్షాలు ఆగాయా లేదా, ఇంకో తుఫాన్ ఏదో వస్తుందని విన్నానండి, నిజమా కాదా? మీరు ఏ లొకేషన్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు? మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా, చలి వచ్చేసిందా, అసలు వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా తన ఇన్నర్ వేర్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, అవైతే తీసి ప్రస్తుతానికి బయట పెట్టాను. ఇంకా ప్యాంట్స్, ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్, తను రెగ్యులర్గా నైట్ టైం వేసుకునే పైజామాస్, వెరీ బేసిక్ వింటర్ వేర్ అయితే పెట్టాను ప్రస్తుతానికి. 2 days నుంచి మా అమ్మాయి వేసుకోవడం కూడా స్టార్ట్ చేసింది. యూనిఫామ్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. యూనిఫామ్ కూడా ప్యాంట్, షర్ట్, స్వెటర్స్, పైన బ్లేజర్ ఇన్ని వేసుకోవాలి. సో అవన్నీ పెడుతున్నాను. నార్మల్ యూనిఫామ్సే బెటర్ అనిపిస్తుంది. ఓన్లీ స్కర్ట్, టీషర్ట్ పెట్టేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా ఎక్కువ. ఈ వార్డ్రోబ్స్ కూడా అసలు సరిపోవు. మన నార్మల్ కాటన్ క్లోత్స్ ఏంటంటే కొంచెం ఫోల్డ్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే మంచిగా ఉంటాయి నీట్గా. ఇవి అలా కాదు, జాకెట్స్, స్వెటర్స్ అవడం వల్ల ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయి. ఇంకా సరే ప్రస్తుతానికి ఈ సమ్మర్లో యూస్ చేసే బెల్ట్ అవన్నీ లోపల పెట్టేసి వింటర్కి కావాల్సిన బెల్ట్, టై ఇవన్నీ ఆల్రెడీ యూస్ చేస్తుంది కాబట్టి అవన్నీ అందులో పెట్టేశాను. యూనిఫామ్ కూడా సాక్ దగ్గర నుంచి మొత్తం చేంజ్ అయిపోతాయి. వింటర్లో సమ్మర్లో యూస్ చేసేవి ఏమి ఉండవు. కంప్లీట్గా అదొక సెట్, ఇదొక సెట్. ఇది కూడా నాకు స్టార్టింగ్లో వింతగానే అనిపించింది. సమ్మర్ యూనిఫామ్, వింటర్ యూనిఫామ్ సపరేట్గా ఉంటాం, మన దగ్గర అన్నీ సేమే ఉంటాయి కదా. అది ఉండే లొకేషన్ని బట్టి అలా అయితే ఉంటుంది. అలా ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే సూపర్ ప్రొడక్టివ్గా అనుకోకుండా అలా ర్యాండమ్ క్లీనింగ్ అండ్ ఈ వార్డ్రోబ్ రీసెట్టింగ్ అయితే అయ్యింది. ప్రాపర్ రీసెట్టింగ్ అని అనను, అదైతే మీతో షేర్ చేస్తానన్నాను కాబట్టి ఎలానో మీతో షేర్ చేస్తాను. 1 dayనే గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈవినింగ్ అంతా ఫాస్ట్గా ఈ పనులన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇల్లంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటూ రావాలి. ఆ స్టాండ్ అంతా క్లీన్ చేశాను కదా, ఇందాక మీరు లాస్ట్ క్లిప్లో చూసే ఉంటారు. బోల్డ్ అంత చెత్త అయితే వచ్చేసింది అక్కడ. అదంతా క్లీన్ చేయాలి. మళ్ళీ రేపు పౌర్ణమి కదా, పొద్దున్నే పూజ చేసుకోవాలి. తర్వాత చాలా పనులు ఉంటాయి. పౌర్ణమి అంటే సోమవారాల్లా కాదు కాబట్టి ఆ పనులన్నీ చేసుకోవాలంటే కొంచెం అయినా ప్రెప్స్ చేసుకోవాలి. కాబట్టి ఈ పని నుంచి వీలైనంత త్వరగా ఫ్రీ అయిపోదామని మా వాళ్ళు కిందకి వెళ్ళగానే మొదలు పెట్టాను. ఇంకా మా వారు డ్రాప్ చేసి వచ్చేసి ఆయన వర్క్ చేసుకుంటారు. తర్వాత ఇంకా మా అమ్మాయిని మళ్ళీ తీసుకొస్తే ఇంకా మళ్ళీ డిన్నర్ అని అదని ఇదని డే అంతా అలా గడుస్తూనే ఉంటుంది. ఇంకొక బిగ్ రిలాక్సేషన్ ఏంటంటే ఈ నెలగో ఇంట్లోనే చేస్తున్నారు. పాపకి రేపు హాలిడే అనమాట, గురునానక్ జయంతి కాబట్టి పొద్దున్నే ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా అయితే సర్ది పెట్టేశాను షెల్ఫ్. ఇంకా నేను ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ట్యూస్డే కదా, మామూలుగా కార్తీక దీపాలు, సంధ్యా దీపం అన్నీ పెట్టుకొని ఇంట్లో అయితే ధూపం వేస్తున్నాను. రెగ్యులర్గా మన వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయమే, ట్యూస్డే, ఫ్రైడే కంపల్సరీ ఇంట్లో ధూపం అయితే వేసుకుంటాను. నాకు పర్సనల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఏదన్నా ఒక రోజు కుదరక వేయిపోయినా సరే ఆ డిఫరెన్స్ నేను బాగా తెలుస్తుంది నాకు. రోజు వేసుకున్నా బాగానే ఉంటుంది మనం వేసుకోగలిగితే, కానీ ఇవన్నీ రోజు కుదిరే పనులు కాదు కాబట్టి ట్యూస్డే, ఫ్రైడే మాత్రం కంపల్సరీ వేసుకుంటాను. అసలు ఇంట్లో ఆ ధూపం స్మెల్ వస్తుంటేనే బోల్డ్ అంత పాజిటివ్ వైబ్స్ అనమాట. ముందైతే పూజ చేసేసుకొని దీపం పెట్టుకొని కార్తీక మాసం కదా, శివ అష్టోత్తర శతనామావళి చదువుకొని తర్వాత అయితే ఇలా ప్రశాంతంగా ధూపం వేసేసుకుంటున్నాను. దీని తర్వాత చెప్పాను కదా, డిన్నర్ ప్రిపరేషన్, బేసిక్ హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. దీనికన్నా ముందే చేసేసుకున్నానండి. రీసెట్ చేయాలి కదా, ఇక్కడ అక్కడ అన్నీ పడేసి ఉంటాయి కాబట్టి ఆ థింగ్స్ అన్నీ కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటే
అయిపోయినట్టే, ఫ్రెష్గా డేనైతే స్టార్ట్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు నా ట్యూస్డే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా గడిచింది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.